ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఏదో ఒక విపత్తు గురించే, ఏదో ఒక నెగిటివిటీ గురించే మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, పేలడం కావచ్చు, లేదా బాంబ్ బ్లాస్టులు కావచ్చు, లేదా భూకంపాలు కావచ్చు, రకరకాల విపత్తులు అని వస్తూ ఉన్నాయి. ముందుగానే శ్రీ నందిబట్ల గారు మనకి చెప్పి ఉన్నారు, ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అసలు ఎప్పటి వరకు ఈ జాగ్రత్తలు పాటించాలి? మన దాకా ఇది రాకూడదంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏదైనా పాటించవలసిన రెమెడీ ఏదైనా ఉందా? అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయాలన్నీ కులంకుషంగా మనతో చర్చించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రాశి ఫలాలు చెప్పే టైంలో కానివ్వండి, లేదంటే మనం ఇలా ఇండివిజువల్గా వీడియో చేసినప్పుడు కూడా మీరు చాలా గంటపదంగా రాసి మరి బల్ల గుద్ది మరీ చెప్పారు. ఈ డేట్ నుంచి ఈ డేట్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా బాగాలేదు, ఏదో రకంగా ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. ఈ మధ్యకాలంలో అసలు కూతురు తల్లిని చంపడం, తల్లి కూతుర్ని చంపడం, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, ఏదో ఒక రకమైన మేజర్ డిస్కలామిటీస్ అయితే తప్పకుండా చూస్తున్నాం గురుగారు. అవి న్యాచురల్గా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పటి వరకు ఈ ఇబ్బంది, ఎప్పుడు బయటపడతాము, బయటపడే అవకాశాలు ఉన్నాయా లేదా? అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు, ఎలా తిరిగి వస్తారో కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం గురుగారు. హెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతున్నాము, వెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతున్నాము, ఎన్విరాన్మెంట్ పరంగా కూడా ఆఖరికి ఎఫెక్ట్ అవుతున్నాము. ఏది కూడా నిజంగా కూడా అసలు బ్లడ్ క్లాట్స్ అనేవి, హార్ట్ అటాక్స్ అనేవి, క్యాన్సర్స్ అనేవి, అసలు వీళ్ళు బాగుంటారు, అసలు వీళ్ళకి ఏమి అవ్వదు అనుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ ఎలా సమాధానం, మనల్ని మనం ఎలా స్వాంతనపరచుకోవడం? మనము గతంలో గనక వెళ్ళినట్లయితే రాశి ఫలాలు, విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలాలు చెప్పే రోజు నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. షడ్గ్రహ కూటమి 29 మార్చిన జరిగింది. అప్పుడు కూడా చెప్పడం జరిగింది సుస్పష్టముగా. జూలై 24వ తారీఖు వరకు సమస్యల వలయంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అసలు మరీ ముఖ్యంగా చెప్పాలంటేనమ్మా, ఫాల్గుణ మాసంలో మార్చి 14 చంద్రగ్రహణం, 29వ తారీఖు రోజున సూర్యగ్రహణం. ఒకే నెలలో, అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కాదు, తెలుగు మాసాలు, సంస్కృత మాసాల్లో ఫాల్గుణ మాసంలో, అంటే ఫాల్గుణమనే కాదు, ఏదైనా ఒక తెలుగు మాసములో ఒకే నెలలో 2 గ్రహణాలు గనక వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో ఒక 3 నుంచి 5 నెలల వరకు కూడా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మారణ హోమాలు, ఎక్కువగా జన నష్టము, ఆస్తి నష్టము అనేటువంటిది జరుగుతుంది. ప్రకృతి విపత్తులు కలుగుతాయని చెప్పాం. చాలామంది నవ్వారు కూడా కామెంట్స్ రూపంలో, ఈయనకేం తెలుసు బాపనాయనకి అట్లా. అంటే ఇక్కడ మనకు గొప్ప అని కాదమ్మా, అన్ని కామెంట్స్లో కొంతమంది అమెరికాలో జరుగుతున్న గ్రహణాలు కదా, మన భారతదేశానికి ఏముంటుందిలే అని చెప్పడం జరిగింది. అనేక కామెంట్స్ రూపంలో అపహాస్యం చేశారు మనం చెప్పిన విషయాన్ని. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగితే అట్లా భారమైన కామెంట్స్ చెయ్యరు. పుట్టిన తర్వాత తల్లిదండ్రుల చేత వదిలిపోయి బిడ్డ వాళ్ళు మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేసుకుంటుంటారేమో. సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. కానీ ఆ రోజు చెప్పిన మాటే నిజమైంది కదా. మన భారతదేశానికి ఏ విముక్తి రాదన్నారు, మరి బోయింగ్ విమానంలో మన వాళ్ళే 272 మంది చనిపోయారు. మొన్నటికి మొన్న పటాన్ చెరువు దగ్గర, పాషమైలారం దగ్గర చెప్పడం మొట్టమొదటిలో 8 మంది చనిపోయినారు. తర్వాత తీరా కట్ చేస్తే 3 రోజుల తర్వాత 53 మంది చనిపోయారు అన్నారు. అంటే అది వార్తల్లో. అంటే ఇంత రకంగా సామూహికంగా, పోనీ ప్రపంచవ్యాప్తంగా మనకొక్కరికే ఉంది, మిగతా వాళ్ళకి ఏం లేదా అంటే, అప్పటి వరకు అసలు యుద్ధం గురించి ఆలోచన, ఆ యుద్ధం చేసి ఆపేశారనుకున్న ఉక్రెయిన్ రష్యా మళ్ళీ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ గాజా ఇరాన్ అకస్మాత్తుగా యుద్ధాలు ప్రారంభం చేశాయి. మన భారతదేశంలో కూడా పాకిస్తాన్ భారతదేశం యుద్ధం, సర్జికల్ స్ట్రైక్స్, పుల్హామా దాడి, 26 మంది చనిపోవడం. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ప్రశాంతంగా ఉంది? జపాన్. ఇప్పుడు మొన్న జపాన్లో
భూకంపాలు వస్తాయి జాగ్రత్తగా, ప్రకృతి విపత్తులు అన్నాం. ఇండోనేషియాలో వచ్చిందా? మొన్నటికి మొన్న జపాన్లో ఏదో బాబా వంగ గారు చెప్పినట్టుగా మొత్తం ఆ రోజుకి 190 సార్లు అన్నారు. అమెరికాలో మార్చి 14 తర్వాత ఎంతమంది అగ్నికీలల్లో చనిపోయారు, ఎంతమంది టోర్నడోల్లో చనిపోయారు. ఇప్పటికిప్పుడు టెక్సాస్ నగరం పూర్తిగా నీళ్లతో కప్పబడింది, వరదలతో. ఎంతమంది? అధికారికంగా 100 మంది అన్నారు. చైనాలో ఎంత వరద బీభత్సాలు వచ్చాయి. ఇప్పుడు చైనా తైవాన్ యుద్ధం జరగబోతుంది. ఇప్పుడు యుద్ధ సన్నాహాలు ఉన్నాయి. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు అక్కడే ఉన్నారు, చైనాలో సమావేశాల్లో ఉన్నారు. తెలియజేస్తున్నారు తైవాన్ యుద్ధం అనేటువంటిది, తైవాన్ని ఆక్రమించుకోవాలని చైనా చూస్తుంది. యుద్ధం రావచ్చు. ఎక్కడ ఏ ప్రపంచవ్యాప్తంగా అనేకంగా మత కల్లోహాలు, ఉన్మాద చర్యలు, తీవ్రవాద చర్యల వల్ల చాలామంది జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పాం. కేవలం ఇదేనా? ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఎన్నడూ కని విని ఎరుగని రీతిల్లో ప్రియుడి మోజులో పడి భర్తను చంపుకున్న వాళ్ళు భార్యను ఎంతమంది లేరు? ప్రియురాలు మోజులో ఉండి భార్యను చంపుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఆన్లైన్ మోసాలు, ఆకర్షించే విధంగా ఆన్లైన్ మోసాలు. ఇన్స్టాగ్రామ్, మీరు ఈ పని చేయండి, ఈ పెట్టుబడి పెట్టండి, మీకు సంవత్సరంలో మీ పెట్టుబడి రిటర్న్ వస్తుందని చెప్పి మోసం చేసి బోర్డు తిప్పేసినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేరా? అలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అంటారు, MLM, MNL అవి కూడా ఉన్నాయి కదా. అవి బైనరీ సిస్టంలో పనిచేస్తాయి. మరి ఎంతమంది మోసాలు ఉన్నాయి? మరి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆకర్షణీయంగా మోసాలు, ఆకర్షణీయంగా ఉండి ఇన్స్టాలో పరిచయం అయిపోయి వాళ్ళ కోసం అనుమానాలతో భార్యలను చంపుకున్న భర్తలు, భర్తని వదిలేసిన భార్యలు ఎంతమంది లేరు? సంతానం ఒకటా రెండా అనేక రకాలైనటువంటి మోసాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి అంటే ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎప్పటిదాకా? ఆగస్టు వరకు జరుగుతాయమ్మా. జూలై, ఆగస్టు, మ్యాక్సిమం సెప్టెంబర్ 13వ తారీఖు వరకు ఉంటాయమ్మా. ఆగస్ట్ ఆఖరిన ఏదో విపత్తు, మహా విపత్తు రాబోతుందన్న వార్త ఒకటి హల్చల్ చేస్తా ఉంది సోషల్ మీడియాలో. ఇందులో ఎందుకు అనంటే ఈ జూలై 27వ తారీఖు వరకు కుజుడు సింహరాశిలో ఉంటాడు. జూలై 27 నుంచి ఆగస్టు నెల సెప్టెంబర్ 13 వరకు కన్యా రాశిలో కుజుడు ఉంటాడు. అక్కడదేమో 90 డిగ్రీస్లో మీన రాశిలో శని ఉన్నాడు. శని కుజులు పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందనంటే యుద్ధ వాతావరణం మేలుకుంటుంది. మళ్ళీ తప్పదు. జూలై, ఆగస్టు వరకు మనం ఇటువంటి ప్రకృతి విపత్తుల్ని చవి చూడక తప్పదు. మనం ఇక్కడ ఏదో భయపెడుతున్నానని కాదమ్మా, ఎన్నడూ ఎప్పుడు చెడు గురించేనా అని అనుకోవచ్చు కాక, హెచ్చరించడంలో చెడు ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి, అరే నువ్వు అక్కడికి పోకురా, అక్కడ ఏదో నీకు ఇబ్బంది అవుతుంది పోకురా అంటే చెడు చెప్తున్నట్టు ఆ తండ్రి కొడుకుని హెచ్చరిస్తున్నట్టు కదా. అందులో చెడు ఉంటేనే కదా హెచ్చరించేది, మంచి ఉంటే హెచ్చరిస్తారా? మరి ఇప్పుడు ప్రశ్న వేసుకునేటప్పుడు వీక్షించే ప్రేక్షకుల్లో వాళ్ళకి వాళ్ళే ప్రశ్న వేసుకోండి. వాళ్ళ పిల్లల్ని హెచ్చరిస్తున్నారు అని అంటే దాని అర్థం మంచిలో హెచ్చరిస్తారా? ఎవరైనా చెడులోనే హెచ్చరిస్తారు. చెడు జరగబోతుంది కాబట్టి హెచ్చరించడం, నెగిటివ్ని వ్యాప్తి చేయడం కాదు. ఇక్కడ బాగుపడండిరా, ధైర్యంగా ఉండండిరా, ముందు దైవతానుగ్రహాన్ని పొంది ఆ విపత్తు నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోండిరా అని చెప్పడానికే తప్ప ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు. ఇక్కడ లేదు గురుగారు, మనం అలా చెప్తున్నాం కాబట్టి చాలా మంది కూడా ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ లో ప్రయాణాలు అవి తగ్గించుకున్నారండి. ఎంతమంది ప్రయాణాల్లో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి తీవ్రవాద చర్యలు ఉంటాయి భవిష్యత్తులో చాలా. ఇప్పుడు మీరు మొన్నటికి మొన్న మతం మార్పిడులకి కోట్లు వచ్చాయి ఉత్తరప్రదేశ్లో. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఫ్యామిలీ మతం మారినందుకు 12-14 లక్షలు ఇచ్చారట. 500 కోట్లు పైగా వచ్చాయటమ్మా. ఆ డిస్ట్రిబ్యూషన్ అంతా మతం మారిన వాళ్ళకే వస్తుంది. మరి సామూహికంగా ఇంతమందిని వాళ్ళు ఎంత ధైర్యంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉన్నాయా పని? ఇప్పుడే ఎందుకు జరగాలి? ఈ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఏంటి సిగ్నెస్? ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది కదా. మహాభారతంలో కూడా జరిగినది కూడా ఇదేనమ్మా. ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. అందుకే తదనంతరం పూర్తిగా జన నష్టం. ద బిగ్గెస్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ అంటే మహాభారత యుద్ధమే. 1940లో 1927లో జరిగినవి కావు అవి. గురుగారు, మరి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలంటారు? ఏం చేస్తే బాగుంటుందంటారు? ఈ యొక్క సంబంధించినటువంటిది కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. కాబట్టి యావత్ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ప్రతిరోజు కాలభైరవ ఆరాధన. ఇటువంటి విపత్తు నుంచి శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. లయం అంటే కలుపుకోవడం, అంటే భూ విపత్తులు జరిగినంటే భూమిలో తనలో కలుపుకుని ఉంటుంది. సునామీలు అంటే సముద్రం కలిపేసేసుకుంటుంది.
ఇలా తనలో కలుపుకునే ప్రతి చర్యని కూడా సృష్టి నాశనం అంతా కూడా పరమేశ్వరుని లయకారకత్వంతోనే అవుతుంది. కాబట్టి ఇదంతా ఒక రకంగా నెగిటివిటీ. కాబట్టి ఆ పరమేశ్వరుని ఆరాధన ఉదయం ముఖ్యంగా సంధ్యా సమయంలో తప్పకుండా పరమేశ్వరుని ఆరాధన చేసినటువంటి ప్రాంతము రక్షింపబడుతుంది. అందుకనే మన భారతదేశంలో పరమేశ్వర ఆరాధన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మటుకు రక్షింపబడుతున్నాం మనం. లేకపోతే ఇప్పుడు మీరు గమనించుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతం కడప కర్నూలులో వేల సంఖ్యలో జనాల్ని చంపడానికి సిద్ధపరుచుకున్నటువంటి మందుగుండు సామాగ్రి, అక్కడ శ్రీకాకుళంలో కూడా 2-3 వ్యక్తుల్ని మన చిన్న ఏజ్లో 23-22 ఏళ్ళ అబ్బాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల బాంబు బ్లాస్ట్లు అయ్యేటివమ్మా. ఇవన్నీ రక్షింపబడ్డాయి అని అంటే అదేదో మన గొప్పతనం అనుకుంటాం. దేవుడే మనకు ఆ సమయం దాకా రానియకుండా చేశాడు అనుకోవచ్చుగా. దైవం ఉంటేనే కదా. కాబట్టి ప్రతి చోట దైవం ఉంది, ప్రతి ప్రాంతంలో దైవం ఉంది. విశేషంగా మనల్ని ఇంకా మనకు భగవంతుడు రక్షిస్తున్నాడు. ఆ రక్షింపాలనే కోరుకోవాలి. ప్రతి ప్రాంతంలో కూడా రక్షింపబడాలనే కోరుకోవాలి. ఎందుకంటే ఇది తెలిసి వచ్చేటువంటి కాదమ్మా, తెలియకుండా జరిగే మోసాలు ఇవన్నీ విపత్తులు. తెలిసి జరిగే విపత్తు నుంచి మానవుడు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మాలాంటి వాళ్ళు చెప్పేది అదే, భవిష్యత్తులో ఇలా జరుగుతుందిరా అని చెప్పి. తెలియకుండా మనకు జరిగినప్పుడు ఆ విపత్తు దైవతానుగ్రహం వలన తప్పించుకోగలుగుతాం. తెలిసి జరిగే విపత్తు నుంచి మానవుడు రక్షించుకోగలుగుతాడు. ఇప్పుడు ఎండాకాలంలో బాగా ఎండలో తిరిగితే జ్వరం వస్తుందని మానవుడికి తెలుసు, డిహైడ్రేషన్ అయిపోతాం తెలుసు. కాబట్టి రక్షించుకోగలుగుతాం, మనం ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం. తెలియకుండా అకస్మాత్తుగా వచ్చే ప్రమాదం నుంచి రక్షించాలంటే పరమేశ్వరుడే, దైవమే. కాబట్టి ఆ దేవతా పాదాలని పట్టుకొని వేడండి. కుటుంబం అంతా కూడా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన. తప్పేందమ్మా, భగవంతుడు మనకు 24 గంటలు ఇచ్చాడు మన పని చేసుకోవడం కోసం. ఆయన కోసం ఒక 10 నిమిషాలు కుటుంబ సభ్యులు కేటాయించుకోలేమా? తప్పకుండా చేసుకోవాలి. చేసుకోకపోతే మనకు మనుగడే ఉండదు. విన్నారు కదా, అన్నిటికీ సమాధానం దైవ చింతన అని చెప్తున్నారు గురుగారు. అది ఫాలో అవుదాం, అందరం బాగుందాం, అందరిలో మనం కూడా ఉందాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.